నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. విశాఖలో ప్రభుత్వ భూములన్నీ స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి లూలు మాల్కి సంబంధించిన ఏదైతే భూమి ఉందో దాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే విశాఖలో అంటే నార్మల్గా ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే భూ కబ్జాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనం వార్తలలో వింటున్నాం. అండ్ కొంతమంది నేతలే అంటే బయట పెడుతున్నారు కూడా. అండ్ ఇదే క్రమంలో ఇప్పుడు ఏంటంటే అక్కడున్న ప్రభుత్వ భూములన్నీ మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే లూలు మాల్ ఏదైతే ఉందో ఆ భూమి కూడా స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? నిజంగానే అది కబ్జాకు గురయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రాజకీయ పార్టీలకి చాలా ఈజీగా వచ్చేటువంటి అమౌంట్ ఏంటంటే అంటే కరప్షన్ లేకుండా, ఎంక్వైరీలు లేకుండా, ఏం లేకుండా చాలా ఈజీగా కిక్ బ్యాక్స్ హయ్యెస్ట్ వచ్చేటువంటి ఏదైనా ఇష్యూ ఉందంటే ఏదైనా ఒక కంపెనీని తీసుకురావటం, ఆ కంపెనీకి భూములు ఇవ్వటం. ఆ కంపెనీ 10 ఎకరాలు వెళితే 10 ఎకరాలు కాదు నీకు 100 ఎకరాలు ఇస్తావు, నువ్వు నాకు ఎంత ఇస్తావు. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చేసేటువంటి పని. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇవి ఇమ్మెటీరియల్. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కాకపోతే మోతాదు తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అంతే. ఇప్పుడు ఒక కంపెనీ వస్తుంది, నేను కంపెనీ పెడతానంటారు. కంపెనీని ఎవరైనా వెల్కమ్ చేస్తారు. ఎందుకు వెల్కమ్ చేస్తారంటే ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి చెప్తారు. వాళ్ళకి కావాల్సింది 10 ఎకరాలు అయితే నీకు 100 ఎకరాలు ఇస్తాను, నా షేర్ ఎంత, లేకపోతే నాకు ఇచ్చేటువంటి కిక్ బ్యాక్స్ ఎంత అని చెప్పి అడుగుతారు. సరే, కిక్ బ్యాక్స్ 10 ఎకరాల చోట 100 ఎకరాలు వస్తుంటే కిక్ బ్యాక్స్ ఎవరైనా ఇస్తారు కదా. పైగా అక్కడ ఉండేటువంటి భూమి ₹1,00,00,000 అయితే నీకు ₹1,00,000కు 2,00,000కి ఇస్తారు. సో అలాంటప్పుడు అమౌంట్ భారీగా ఇస్తారు కదా. సో ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని ప్రభుత్వాలు అలానే చేస్తూ ఉన్నాయి. ఎలాంటి చోట ఎక్కువగా కిక్ బ్యాక్స్ బాగా వస్తాయి అంటే హైదరాబాద్ లాంటి చోట, విశాఖపట్నం లాంటి చోట, అమరావతి లాంటి చోట, ఇలానే అక్కడ ఖరీదైనటువంటి భూములు ఉంటాయి కాబట్టి, భూముల ఖరీదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా బెనిఫిట్ పొందుతారు. కిక్ బ్యాక్స్ కూడా అంతే మోతాదులో వస్తాయి. సో ఇప్పుడు విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నంలో ఏంటంటే ఉన్నటువంటి కేటాయింపులు కానీ భూముల కేటాయింపు, ఇప్పుడు లులు కంపెనీకి కొన్ని భూములు ఇచ్చారు, అలాగే సర్క్యూట్ హౌస్ అని కొన్ని భూములు ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు తర్వాత తీరం ఎంబటి కొన్ని ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. ఈ తీరం ఎంబటి ఉండేటువంటి భూములు చాలా కబ్జా చేస్తున్నారు, ఇప్పటికే కబ్జా చేస్తున్నారు. కొన్ని ఏమో కంపెనీలు రకరకాల కంపెనీలకు సంబంధించినటువంటి అలాట్మెంట్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తారంటే గవర్నమెంట్ మారంగానే కొన్ని రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి మీకు ఆ భూమి ఎలా వచ్చింది ఏంటి అనేది, ఎందుకు కిక్ బ్యాక్స్ కోసం. సో ఇప్పుడు ఈ భూమిని ఏదైనా కంపెనీలకు అలాట్ చేయాలన్నా కిక్ బ్యాక్స్ వస్తాయి, లేదు రివ్యూ చేసినా కిక్ బ్యాక్స్ వస్తాయి, ఏదైనా లాభమే. సో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఎందుకు బయటకు వచ్చిందంటే విశాఖకు సంబంధించి బేస్ చేసుకుని విశాఖలో విజయసాయి రెడ్డి కొన్ని 100 ఎకరాలు కబ్జా చేశారనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు వాల్తేర్ క్లబ్బు ఇష్యూ ఆయన ఉద్దేశపూర్వకంగా తీశాడు కాబట్టి ఆయన్ని తీసి వివాదాస్పదం చేసి ఝాన్సీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి బొత్స సత్యనారాయణ గ్రహించాడు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుకునేటువంటి వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయసాయి రెడ్డి అనేది ఆ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. దానికి కారణం ఏంటంటే ఎప్పటికైనా సరే మళ్ళా విశాఖపట్నంకి వెళ్ళి విశాఖపట్నంలోనే తన రాజకీయ ప్రస్థానం కొనసాగించాలి అనేటువంటి ఒక ఆలోచనతో విజయసాయి రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఆయన తప్ప ఎవరు గెలవకూడదు, ఆయన తప్ప ఎవరు రాజకీయాలు చేయకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ అభిప్రాయం. అందుకే ఇప్పుడు బొత్స సత్యనారాయణ అసలు వాల్తేర్ క్లబ్ అనేది ఒక పెద్ద డిస్ప్యూట్ ఇష్యూ. ఆ డిస్ప్యూట్ ఇష్యూని ఎన్నికల సమయంలో ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఝాన్సీని ఓడగొట్టడానికే విజయసాయి రెడ్డి కావాలని తీసుకొచ్చాడు అనేది ఆయన అభిప్రాయం. అందుకే ఇప్పుడు ప్రతిగా ఏం చేస్తున్నాడు బొత్స సత్యనారాయణ, అసలు విజయసాయి రెడ్డి వ్యవహారం ఏంటో బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విజయసాయి రెడ్డి చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే విశాఖపట్నంలో ఉండి బొత్స సత్యనారాయణ చెప్తున్న దాని ప్రకారం ఆయన సర్క్యూట్ హౌస్, విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి సర్క్యూట్ హౌస్, అలాగే లులు మాల్కు కేటాయించిన స్థలాలు, తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పాలిటిక్స్, బీచ్ వెంట కబ్జాలు, ఇలా రకరకాలు ఉన్నాయి ఎవరు విజయసాయి రెడ్డి చేసినాయి. వాటన్నిటి చిట్టా తయారు చేస్తున్నాడు బొత్స సత్యనారాయణ. దీనికి సంబంధించి తాడేపల్లిలో పంచాయతీ పెట్టాలి. అసలు ఈయనకి సంబంధించి ఇన్ని కబ్జాలు ఉన్నాయి. క్రికెట్ అసోసియేషన్లో
రాజకీయాలను క్రియేట్ చేశాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి రాజకీయాలు ఇంకా ఏ క్రికెట్ అసోసియేషన్లో కూడా ఉండవు. ఈ మధ్యకాలంలో కూడా డిస్ప్యూట్లు అయినాయి. ఈ మధ్యకాలం కూడా డిస్ప్యూట్ అయింది. అధికారంలో రాగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కబ్జా చేసినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే విజయసాయి రెడ్డి. సో ఇక లులు మాల్కి కేటాయించిన స్థలాలు, లులు మాల్కి స్థలాలు కేటాయించే దాంట్లో కూడా విజయసాయి రెడ్డి పాత్ర ఉంది. విజయసాయి రెడ్డి లబ్ధి పొందాడు. కొన్ని భూములు ఆయన ఆధీనంలో ఉన్నాయి అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకే ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. ఇక సర్క్యూట్ హౌస్, అక్కడ ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్ కేటాయించిన భూములు కూడా కొన్ని ఈయన నొక్కేశారు అనేది ఒకటి. ఇక బీచ్, విశాఖ అనగానే వెంటనే గుర్తొచ్చేది మనకి బీచ్ వెంట చేసినటువంటి కబ్జాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినన్ని కబ్జాలు ఎవ్వరు చేసి ఉండరు అనేది ఇప్పుడు అక్కడ ఉండేటువంటి జనమే చెప్పుకుంటూ ఉంటారు. విశాఖలో మనం కదిలిస్తే అక్కడ పోయి విశాఖపట్నానికి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఏం చేసిందని అంటే ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశారు. ఈవెన్ పట్టా భూములకు సంబంధించి కూడా కొంతమంది కబ్జా చేశారని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏదైనా చూసి అది సెంటర్లో ఉండి అది కనుక అట్రాక్టివ్గా కనిపిస్తే అది ఇమీడియట్గా ఏదో ఒక రకంగా తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే దాంట్లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, దాంట్లో ఏమైనా డీకే పట్టా ఉందా, లేదంటే ఇతను ఏమైనా ఆక్రమణ చేశాడా, కొన్ని ఆక్రమణలు ఏమైనా ఉన్నాయా, ఈ ఏదో ఒక దాన్ని పట్టుకొని వాళ్ళకి ఆక్రమిస్తే కనుక ఆక్రమణకు సంబంధించిన నోటీసులు ఇవ్వటం, లేదా డీకే పట్టడం, లేదంటే ప్రభుత్వ భూమి ఏదైనా కలిసి ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి నోటీస్ ఇవ్వటం. దాని పరిష్కారానికి వెళ్ళినప్పుడు మీరు దాన్ని అమ్మండి, మేము కొనుగోలు చేస్తాం అని చెప్పడం. అది దాదాపు 100 కోట్లు అయితే దీన్ని 10 కోట్లకు అడుగుతారు. ఇవ్వకపోతే ఈ నోటీసులు ఇష్యూ చేసి కూలగొట్టేస్తాం బిల్డింగ్ని, లేదంటే కన్స్ట్రక్షన్ డిస్టర్బ్ చేస్తాం, లేదంటే మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ దందాలే ఎక్కువ నడిచినాయి వైజాగ్లో అనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇప్పుడు సర్క్యూట్ హౌస్ కానీ, బీచ్ ఏమంటే ఉండేటువంటి స్థలాలు కానీ, లులు కంపెనీకి ఇచ్చినటువంటి స్థలాల్లో కానీ విజయసాయిరెడ్డి వ్యవహారం ఉంది, విజయసాయిరెడ్డి సంబంధించిన భూముల వ్యవహారం ఉంది. వీటన్నిటిని బయటపెట్టడానికి ఇప్పుడు బొత్స సత్యనారాయణ సిద్ధమయ్యారు. అంటే ఎన్నికల ముందే విశాఖ మీద అటు బొత్స సత్యనారాయణ, ఇటు విజయసాయిరెడ్డి ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు అంతర్గతంగా. సో దీన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో కనుక ఒకవేళ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖలో ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏమేమి ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేస్తారు. ఫస్ట్ ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం ఉంది. ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. రాబోయేటువంటి రోజుల్లో మొత్తం వైజాగ్కు కబ్జా అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది అక్కడ ఉండేటువంటి వాళ్ళ ఆందోళన. ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నాయి, తెలుగుదేశం పార్టీలో కూడా కబ్జాలు లేవని చెప్పట్లా, ఉన్నాయి. కానీ ఇంత మరీ బరితెగించి కబ్జాలు లేవు. కబ్జాలకు సంబంధించినటువంటి కేసులు కూడా వేశారు, సిట్ కూడా వేశారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు. అది కూడా ఎవరు ఒకళ్ళిద్దరు చేస్తే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా కొన్ని 100 ఎకరాలు కబ్జా చేసేసి ఇష్టానుసారంగా చేశారనేది వాళ్ళు ఉన్నటువంటి ఆరోపణ. కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కనుక పొరపాటుని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే వైజాగ్కు సంబంధించి సముద్రాన్ని వదిలిపెడతాను కానీ మిగతా భాగాన్ని మొత్తం ఏది వదిలిపెట్టే అవకాశం లేదనేది అక్కడ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.